విశాఖ నుంచి మనకు అందుతున్న సమాచారం గిరిజనులను మమతా తుఫాన్ కన్నీళ్లు పెట్టిస్తోంది. మమతా వానులకు ఆదివాసీల గుడిసెలన్నీ కూడా చెరువులుగా మారిపోయాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురంలో ఊడేరు నది ఉగ్ర రూపం దాల్చింది. దీంతో అటు భోగాపురం, చాకిపల్లి, ఏటిగట్టు గిరిజన గూడాలు జల దిగ్బంధంలో చిక్కుపోయినాయి. చూడొచ్చు విజువల్స్ లో ఎంత మేర గుడిసెలన్నీ కూడా నీళ్లలో నానిపోయి ఉన్నాయో. గుడిసెల్లోకి నీరు చేరడంతో పాటు గుడిసెల బయట కూడా భారీగా వర్షం నీళ్లు మొత్తం కూడా చుట్టుముట్టేశాయి. ఆ ప్రాంత ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో నీళ్లు, బయట నీళ్లు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మొత్తం సామానంతా కూడా తల మీద పెట్టుకున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ పైన పెట్టుకుంటూ ఉన్నారు. గుడిసెల్లో ఉన్న నిత్యావసర వస్తువులు, పప్పు, ఉప్పు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయి అంటున్నారు. భోగాపురం, చాకిపల్లి, ఏటిగట్టు, రాపెట్టివారి కల్లాలకు ఆనుకొని ఉన్న వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఒక్కసారిగా పంట పొలాలన్నీ కూడా నాశనమైపోయాయి. వరి పంట అయితే పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతన్న చేతికి అందిన పంట అంతా కూడా వర్షపాలైపోయిందంటూ బాధపడుతూ ఉన్నారు. ఇటు నదులు, వాగులు పొంగు పొర్లుతుండడంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా గ్రామాలు అన్ని కూడా నీళ్లలో మునిగిపోయి కనిపిస్తున్నాయి. ప్రజలను పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు. గుడిసెలన్నీ కూడా నేలమట్టమైపోయాయి. భారీగా భీకర గాలులు వీచాయి. దీంతో ఒక గుడిసెలన్నీ కూడా నేలమట్టమైపోయాయి.